బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన భారీ ఫ్లైట్ క్రాష్ లో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఆ బ్లాక్ బాక్స్ రీడర్ మన ఇండియాలో లేకపోవడం కారణంగా అమెరికాకు తరలించారు. అమెరికాలో బ్లాక్ బాక్స్ ని రీడ్ చేసి అసలు ఈ ప్రమాదానికి జరిగిన అసలైన కారణాలు ఏంటి, ఎటువంటి సాంకేతిక లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగిందనే విషయాలు తొందరలోనే వెలువడనున్నాయి. అయితే ఈ ఫ్లైట్ లో మొత్తం 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దురదృష్టవశాత్తు 241 మంది ప్రయాణికులు చనిపోయారు. దాంతోపాటు ఎక్కడైతే ప్రదేశంలో పడిందో అది మెడికల్ హాస్టల్ గా తెలుస్తుంది. ఆ మెడికల్ హాస్టల్లో ఉన్న విద్యార్థులు దాదాపు 27 మంది ఈ సంఘటనలో దుర్మరణం పాలయ్యారు. అయితే ఆ 242 ప్రయాణికుల్లో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం మృత్యుంజయుడై బ్రతికి బయటపడ్డాడు. ఆ మృత్యుంజయుడైన ప్రయాణికుడిని సందర్శించడానికి మన పిఎం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా ఇద్దరు అతను పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్లారు. జరిగిన విషయం ఏంటని అడగ్గా అతడు జరిగిన సంఘటన అంతని చెప్పుకొచ్చాడు. ఆ ఫ్లైట్ క్రాష్ అవుతుందన్న విషయం తనకు ముందే తెలిసిందని, ఆ ఫ్లైట్ లో సాంకేతిక లోపాలు ఉన్నట్టు తను ముందే గుర్తించాడని, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్ నిదానంగా కిందకి వెళ్ళిపోవడం తను గమనించాడని, తను బ్రతికి బయటపడ్డాడని వెల్లడించాడు. అయితే తను కళ్ళు తెరిచి చూసిన వెంటనే చుట్టూ అంతా పొగలు గమ్మి అంతా అస్తవ్యస్తమైంది. తన చుట్టుపక్కలంతా మాంసపు ముద్దలు పడి ఉన్నాయని, ఎవరికి వాళ్ళు చనిపోయి ఉన్నారని అతడు వెల్లడించారు. అయితే ఆ బ్లాక్ బాక్స్ సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సంఘటన మొత్తంలో బాగా బాధ కలిగించే సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు కనీసం ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ శరీరాలన్నీ అస్తావ్యస్తం అయిపోయాయి, ముక్కలు ముక్కలై పడిపోయి ఉన్నాయి. కనీసం ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ ఎవరి బాడీ ఎవరిది, ఎవరి శరీరం ఎవరిదని కనిపెట్టలేని పరిస్థితి. కనీసం ఆఖరి చూపు చూసుకోవడానికి కూడా వాళ్ళు లేకుండా పోయింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన తాజా వివరాలు బయటకు వచ్చాయి. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే ప్రమాదానికి గురైన విమానం యొక్క బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ప్రమాదం గల కారణాలు తెలుసుకోవడానికి దీని విశ్లేషణ అత్యవసరం. అయితే భారతదేశంలో బ్లాక్ బాక్స్ రీడర్ లేకపోవడంతో డేటా విశ్లేషణ కోసం దీన్ని అమెరికాకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA, ఎయిర్ ఇండియా, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB ప్రతినిధులు ఈ విశ్లేషణలో పాల్గొంటారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో పాటు విమానం ఢీకొన్న మెడికల్ కాలేజీ హాస్టల్లోనూ 20 మంది పైగా విద్యార్థులు మృతి చెందినట్టు నిర్ధారించారు. మొత్తంగా మృతుల సంఖ్య చూసుకుంటే 265కు చేరింది. అయితే చనిపోయిన వారిని DNA పరీక్షల ద్వారా గుర్తించనున్నారు. అయితే విమానాల్లో ఇంధనం అధికంగా ఉండడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువ అయిందని చెప్తున్నారు. అయితే విమానంలో లోపాలున్నాయి. ఈ విమానానికి గతంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు సమాచారం. 2024 జూన్ 6 మరియు డిసెంబర్లో 2 సార్లు సాంకేతిక సమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై DGCA ఎయిర్ ఇండియాకు లేఖ కూడా రాసింది. ప్రమాదం తర్వాత టాటా గ్రూప్స్, ఎయిర్ ఇండియా యజమానులు ప్రతి బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. అయితే దెబ్బతిన్న BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే మృతులలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఇప్పుడు దాకా అందిన ఫాస్టెస్ట్ అప్డేట్స్ ఇవి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన భారీ ఫ్లైట్ క్రాష్ లో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఆ బ్లాక్ బాక్స్ రీడర్ మన ఇండియాలో లేకపోవడం కారణంగా అమెరికాకు తరలించారు. అమెరికాలో బ్లాక్ బాక్స్ ని రీడ్ చేసి అసలు ఈ ప్రమాదానికి జరిగిన అసలైన కారణాలు ఏంటి, ఎటువంటి సాంకేతిక లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగిందనే విషయాలు తొందరలోనే వెలువడనున్నాయి. అయితే ఈ ఫ్లైట్ లో మొత్తం 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దురదృష్టవశాత్తు 241 మంది ప్రయాణికులు చనిపోయారు. దాంతోపాటు ఎక్కడైతే ప్రదేశంలో పడిందో అది మెడికల్ హాస్టల్ గా తెలుస్తుంది. ఆ మెడికల్ హాస్టల్లో ఉన్న విద్యార్థులు దాదాపు 27 మంది ఈ సంఘటనలో దుర్మరణం పాలయ్యారు. అయితే ఆ 242 ప్రయాణికుల్లో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం మృత్యుంజయుడై బ్రతికి బయటపడ్డాడు. ఆ మృత్యుంజయుడైన ప్రయాణికుడిని సందర్శించడానికి మన పిఎం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా ఇద్దరు అతను పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్లారు. జరిగిన విషయం ఏంటని అడగ్గా అతడు జరిగిన సంఘటన అంతని చెప్పుకొచ్చాడు. ఆ ఫ్లైట్ క్రాష్ అవుతుందన్న విషయం తనకు ముందే తెలిసిందని, ఆ ఫ్లైట్ లో సాంకేతిక లోపాలు ఉన్నట్టు తను ముందే గుర్తించాడని, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్ నిదానంగా కిందకి వెళ్ళిపోవడం తను గమనించాడని, తను బ్రతికి బయటపడ్డాడని వెల్లడించాడు. అయితే తను కళ్ళు తెరిచి చూసిన వెంటనే చుట్టూ అంతా పొగలు గమ్మి అంతా అస్తవ్యస్తమైంది. తన చుట్టుపక్కలంతా మాంసపు ముద్దలు పడి ఉన్నాయని, ఎవరికి వాళ్ళు చనిపోయి ఉన్నారని అతడు వెల్లడించారు. అయితే ఆ బ్లాక్ బాక్స్ సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సంఘటన మొత్తంలో బాగా బాధ కలిగించే సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు కనీసం ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ శరీరాలన్నీ అస్తావ్యస్తం అయిపోయాయి, ముక్కలు ముక్కలై పడిపోయి ఉన్నాయి. కనీసం ఇప్పుడు DNA టెస్ట్ చేస్తే కానీ ఎవరి బాడీ ఎవరిది, ఎవరి శరీరం ఎవరిదని కనిపెట్టలేని పరిస్థితి. కనీసం ఆఖరి చూపు చూసుకోవడానికి కూడా వాళ్ళు లేకుండా పోయింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన తాజా వివరాలు బయటకు వచ్చాయి. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే ప్రమాదానికి గురైన విమానం యొక్క బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ప్రమాదం గల కారణాలు తెలుసుకోవడానికి దీని విశ్లేషణ అత్యవసరం. అయితే భారతదేశంలో బ్లాక్ బాక్స్ రీడర్ లేకపోవడంతో
డేటా విశ్లేషణ కోసం దీన్ని అమెరికాకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA, ఎయిర్ ఇండియా, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB ప్రతినిధులు ఈ విశ్లేషణలో పాల్గొంటారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో పాటు విమానం ఢీకొన్న మెడికల్ కాలేజీ హాస్టల్లోనూ 20 మంది పైగా విద్యార్థులు మృతి చెందినట్టు నిర్ధారించారు. మొత్తంగా మృతుల సంఖ్య చూసుకుంటే 265కు చేరింది. అయితే చనిపోయిన వారిని DNA పరీక్షల ద్వారా గుర్తించనున్నారు. అయితే విమానాల్లో ఇంధనం అధికంగా ఉండడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువ అయిందని చెప్తున్నారు. అయితే విమానంలో లోపాలున్నాయి. ఈ విమానానికి గతంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు సమాచారం. 2024 జూన్ 6 మరియు డిసెంబర్లో 2 సార్లు సాంకేతిక సమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై DGCA ఎయిర్ ఇండియాకు లేఖ కూడా రాసింది. ప్రమాదం తర్వాత టాటా గ్రూప్స్, ఎయిర్ ఇండియా యజమానులు ప్రతి బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించారు. అయితే దెబ్బతిన్న BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే మృతులలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఇప్పుడు దాకా అందిన ఫాస్టెస్ట్ అప్డేట్స్ ఇవి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన భారీ ఫ్లైట్ క్రాష్ లో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఆ బ్లాక్ బాక్స్ రీడర్ మన ఇండియాలో లేకపోవడం కారణంగా అమెరికాకు తరలించారు. అమెరికాలో బ్లాక్ బాక్స్ ని రీడ్ చేసి అసలు ఈ ప్రమాదానికి జరిగిన అసలైన కారణాలేంటి, ఎటువంటి సాంకేతిక లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగిందనే విషయాలు తొందరలోనే వెలువడనున్నాయి. అయితే ఈ ఫ్లైట్ లో మొత్తం 242 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దురదృష్టవశాత్తు 241 మంది ప్రయాణికులు చనిపోయారు. దాంతో పాటు ఎక్కడైతే ప్రదేశంలో పడిందో అది మెడికల్ హాస్టల్ గా తెలుస్తుంది. ఆ మెడికల్ హాస్టల్లో ఉన్న విద్యార్థులు దాదాపు 27 మంది ఈ సంఘటనలో దుర్మరణం పాలయ్యారు. అయితే ఆ 242 ప్రయాణికుల్లో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం మృత్యుంజయుడై బ్రతికి బయటపడ్డాడు. ఆ మృత్యుంజయుడైన ప్రయాణికుడిని సందర్శించడానికి మన PM నరేంద్ర మోడీ గారు, అమిత్ షా ఇద్దరు అతన్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్లారు. జరిగిన విషయం ఏంటని అడగ్గా అతడు జరిగిన సంఘటన అతన్ని చెప్పుకొచ్చాడు. ఆ ఫ్లైట్ క్రాష్ అవుతుందన్న విషయం తనకు ముందే తెలిసిందని, ఆ ఫ్లైట్ లో సాంకేతిక లోపాలు ఉన్నట్టు తను ముందే గుర్తించాడని, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫ్లైట్ నిదానంగా కిందకి వెళ్ళిపోవడం తను గమనించాడని, తను బ్రతికి బయటపడ్డాడని వెల్లడించాడు. అయితే తను కళ్ళు తెరిచి చూసిన వెంటనే చుట్టూ అంతా పొగలగమ్మి అంతా అస్తావ్యస్తమైంది. తన చుట్టుపక్కలంతా మాంసపు ముద్దలు పడి ఉన్నాయని, ఎవరికి వాళ్ళు చనిపోయి ఉన్నారని అతడు వెల్లడించారు. అయితే ఆ బ్లాక్ బాక్స్ సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సంఘటన మొత్తంలో బాగా బాధ కలిగించే సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు కనీసం ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ శరీరాలన్నీ అస్తావ్యస్తం అయిపోయాయి, ముక్కలు ముక్కలై పడిపోయి ఉన్నాయి. కనీసం ఇప్పుడు DNA టెస్ట్ చేస్తే కానీ ఎవరి బాడీ ఎవరిది, ఎవరి శరీరం ఎవరిదని కనిపెట్టలేని పరిస్థితి. కనీసం ఆఖరి చూపు చూసుకోవడానికి కూడా వాళ్ళు లేకుండా పోయింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన తాజా వివరాలు బయటకు వచ్చాయి. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే ప్రమాదానికి గురైన విమానం యొక్క బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ప్రమాదం గల కారణాలు తెలుసుకోవడానికి దీని విశ్లేషణ అత్యవసరం. అయితే భారతదేశంలో బ్లాక్ బాక్స్ రీడర్ లేకపోవడంతో డేటా విశ్లేషణ కోసం దీన్ని అమెరికాకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA, ఎయిర్ ఇండియా, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB ప్రతినిధులు ఈ విశ్లేషణలో పాల్గొంటారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో పాటు విమానం ఢీకొన్న మెడికల్ కాలేజీ హాస్టల్లోనూ 20 మంది పైగా విద్యార్థులు మృతి చెందినట్టు నిర్ధారించారు. మొత్తంగా మృతుల సంఖ్య చూసుకుంటే 265కు చేరింది. అయితే చనిపోయిన వారిని DNA పరీక్షల ద్వారా గుర్తించనున్నారు. అయితే విమానాల్లో ఇంధనం అధికంగా ఉండడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువ అయిందని చెప్తున్నారు. అయితే విమానంలో లోపాలున్నాయి. ఈ విమానానికి గతంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు సమాచారం. 2024 జూన్ 6 మరియు డిసెంబర్లో 2 సార్లు సాంకేతిక సమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై DGCA ఎయిర్ ఇండియాకు లేఖ కూడా రాసింది. ప్రమాదం తర్వాత టాటా గ్రూప్స్, ఎయిర్ ఇండియా యజమానులు ప్రతి బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించారు. అయితే దెబ్బతిన్న BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే మృతులలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఇప్పుడు దాకా అందిన ఫాస్టెస్ట్ అప్డేట్స్ ఇవి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.